కేసీఆర్ పాలనలో అప్పులు 8 లక్షలు. ఇదేంది కథ? కేసీఆర్ పాలనలో అప్పులు 8 లక్షలు. ఏందో చూద్దాం. అంటే అసలు ఏ పాడిందే వాడరా పాస్వాన్ల దాసుడు అన్నట్లు ఉంటుంది. సిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మహాగణితం, సోషల్ మీడియా ట్రోల్ ఫెస్ట్. మరి అరే బాబు, పొలిటిక్స్ అంటేనే గణితం, కానీ ఇక్కడ పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గారు చేసిన గణితం చూస్తే మన స్కూల్ మాస్టర్లు కూడా షాక్ అవుతారు. మరి కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో తెలంగాణకు చేసిన అప్పులు ఏకంగా 8 లక్షలు అప్పు చేసి ఫామ్ హౌస్లో పడుకున్నారని ఆయన ఆవేశంగా ప్రకటించారు. అవును, మీరు చదివింది తప్పు కాదు. 8 లక్షల రూపాయలు ఇప్పుడు ఒక చిన్న ఫ్లాట్ కొనాలంటే కోట్లు పడుతున్న రోజుల్లో రాష్ట్రానికి 10 ఏళ్లలో 8 లక్షల అప్పు చేశారంట. వావ్, కేసీఆర్ గారు ఏమన్నా బడ్జెట్ మాస్టర్నా అనేటటువంటిది ఒక వార్త. అయ్యో, ఇదేమి మహాభారతం. శనివారం నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలో కాంగ్రెస్ పాదయాత్రలో జరిగిన సభలో ఈ మహాప్రకటన వచ్చింది. మరి మహేష్ కుమార్ గౌడ్ వేదిక మీద నిలబడి కేసీఆర్ను టార్గెట్ చేసి మరీ మాట్లాడుతుంటే 10 ఏళ్లలో అప్పులు కుప్పలుగా పెరిగిపోయాయి, 8 లక్షలు అని ఆయన అన్నారు. వేదికపైనే ఉన్న కాంగ్రెస్ నాయకులు ఒకరినొకరు చూసుకొని అయ్యో ఇదేమి మహాభారతం అన్నట్టు ముఖాలు పెట్టారు. కానీ గౌడ్ గారు మాత్రం తన గణిత జ్ఞానంలో మునిగిపోయి తప్పు తెలుసుకోలేదు. బహుశా ఆయన మనసులో లక్షలు అంటే లక్షల కోట్లు అనుకున్నారేమో, లేదంటే తెలంగాణ అప్పులు 8 లక్షలే అయితే మిగిలిన డబ్బులు ఎక్కడికి పోయాయి, ప్రజలు బ్యాంకుల్లో పెట్టేశారా? అయితే స్పీచ్ కొనసాగిస్తూ మహేష్ కుమార్ గౌడ్ 6 కోట్ల అప్పులు చెల్లిస్తున్నాం అని పేర్కొన్నారు. ఇంతకు ఆ గౌడ్ ప్రసంగంలో ఏది నిజమో ఏది అబద్ధమో అర్థం కాలేదని, మరి ఆ అర్థం కాలేనటువంటి పరిస్థితి. మరి సోషల్ మీడియాలో 8 లక్షల అప్పుపై ట్రోల్. ఇక సోషల్ మీడియా నెటిజన్లు ఈ 8 లక్షల మహాకావ్యాన్ని చూసి ట్రోల్ ఫెస్ట్ మొదలు పెట్టారు. పిసిసి చీఫ్ గారు, మీరు కేసీఆర్ పాలనలో అప్పులు 8 లక్షలు అంటున్నారు, అయితే మా ఇంటి రుణం కూడా అంతే కదా, కేసీఆర్ మా ఇంటికి ఇచ్చి అప్పు చేశారా అని ఒకరు, 8 లక్షల అప్పు చేసి 10 ఏళ్ళు పాలించారంటే కేసీఆర్ ఏమన్నా సూపర్ సేవర్ పాలసీ తీసుకున్నారా, మనము అలా చేద్దాం అని మరొకరు, ఇంకొకరు. అయితే పిసిసి చీఫ్, సారీ చీఫ్ గారు, మీ మాటలకు అర్థాలు వేరు, కానీ గణితం మాత్రం ఒకటే కదా. 8 లక్షలు అంటే రాష్ట్రానికి కాదు, మీ స్పీచ్ రైటర్ సాలరీనా అని వ్యంగ్యంగా పోస్ట్ చేసినట్లు తెలుస్తూ ఉన్నది.